మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినిమాల్లో ఈయన ఎంత పెద్ద హీరోనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో కష్టపడి స్వయం కృషితో ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సినిమాల్లో ఆయన చేసిన నటన, డాన్సులు, డైలాగులు ఆయనకి ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టి ఆయన్ని ఒక తిరుగులేని హీరోగా నిలబెట్టింది. చిరంజీవి గారికి ఉన్న చాలా మంది అభిమానుల్లో ఎక్కువ మంది ఆయన నటనను చూసో, డాన్సులను చూసో, ఆయన సాధించిన విజయాలను చూసో ఆయనకు అభిమానులు అయి ఉంటారు. కానీ వాటన్నింటికన్నా ఆయన కష్టపడి పైకి వచ్చి అందరితో మంచిగా ఉంటూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడడం అనేదే ఆయన ఇంతమంది అభిమానులను సంపాదించి పెట్టింది. అంతేకాకుండా 4.5 దశాబ్దాలుగా ఆ అభిమానులు ఆయనతో పాటే కొనసాగడమే కాకుండా ఇంకా కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఆయన్ని అభిమానిస్తూ ఆరాధిస్తూ ఆయన గొప్పతనాన్ని తలుచుకొని ఆయన కష్టాన్ని చూసి స్ఫూర్తిని పొంది వాళ్ళ జీవితాల్లో ఎన్నో విజయాలు సాధిస్తూ ఆదర్శవంతులుగా ముందుకు సాగుతున్నారు. అయితే చిరంజీవి గారి కష్టం ఆయన నటన మాత్రమే కాకుండా ఆయన సేవా కార్యక్రమాలు కూడా ఆయన్ని గొప్ప వ్యక్తిగా అభిమానులు, ప్రేక్షకులు, సాధారణ వ్యక్తులు కూడా ఆరాధిస్తుంటారు. ఆయన ఒకసారి వార్తాపత్రికలో రక్తం లేక చాలా మంది చనిపోతున్నారు అనే వార్త చదివి మన దేశంలో ఇంతమంది ప్రజలు ఉండి కూడా రక్తం లభించక ప్రజలు చనిపోవడం అనేది ఆయన్ని కలచివేసింది. ఈ ప్రజా సమస్యను నిర్మూలించి ఎంతో మంది ప్రజలను కాపాడడానికి ఆయన తన రక్తదానం చేసి తన అభిమానులను కూడా రక్తదానం చెయ్యమని చెప్పడంతో ఎంతో మంది యువతీ యువకులు ఆ పిలుపుని అందుకొని ముందుకు వచ్చి రక్తదానాన్ని చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. చిరంజీవి గారు దాన్ని ఒక మాటగా వదిలేయకుండా ఒక వ్యవస్థగా మార్చారు. అదే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. దీని ద్వారా ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణాలను నిలబెడుతున్నారు. ఈ చారిటబుల్ ట్రస్ట్ దాతల నుంచి రక్తాన్ని సేకరించి నిల్వ ఉంచి ప్రజల అవసరాలకి తగ్గట్టుగా అందిస్తుంది. ఎంతో మంది ప్రాణాలు నిలపడంలో సహాయపడుతుంది. అలాగే చిరంజీవి గారు ప్రారంభించిన ఐ బ్యాంక్ ఎంతో మంది చూపులేని వారికి చూపును ప్రసాదించి ఎన్నో జీవితాలను నిలబెట్టింది. అందుకే చిరంజీవి గారి అభిమానులు ఆయన్ని దేవుడిలా భావిస్తారు. ఇలా సేవ చేయడం ఆయనకు మాత్రమే దక్కిన అదృష్టం. చిరంజీవి గారి గురించి మనందరం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఎవ్వరి అండదండలు లేకుండా ఎంతో కష్టపడి స్థాయికి వచ్చారని చెప్పి. ఆ స్థాయికి రావడమే ఆయన గొప్ప విషయం. అయితే మనం ఆయన్ని అభిమానించడానికి ఇంకా చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది అయితే మాత్రం ఈ సేవా కార్యక్రమం కూడా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఆయన ఇలా ఎంతో మందికి సేవ చేశారు. అది చాలా స్ఫూర్తిదాయకంగా నిలిచింది అనమాట. వన్స్ ఆయన ఈ రక్తదానాన్ని మొదలెట్టిన తర్వాతే మన భారతదేశంలో రక్తదానం మీద చాలా అవగాహన పెరిగి ఎంతో మంది ముందుకు వచ్చి రక్తదానం చేశారనమాట. ఇంతకు ముందు అందరూ కూడా భయపడే వాళ్ళు రక్తదానం చేస్తే మనం అయిపోతామని. అలాంటి భయాలు ఏమీ లేకుండా స్వయంగా ఆయన్నే రక్తదానం చేసి ఆయన అభిమానులకు చెప్పడంతో ఎంతో మంది స్ఫూర్తిని పొంది మరి దాన్ని ఆచరించారనమాట. అంతే కదా, మరి ఒక గొప్పవాడు చెప్తే ఎప్పుడైనా సరే చాలా జరిగిపోతాయి. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి, కష్టపడాలన్నమాట. చిరంజీవి గారు మనకి ఎప్పటికీ తరతరాలకు కూడా ఆదర్శప్రాయుడు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.